ఈరోజు మనం తీసుకునే టాపిక్ పోస్ట్ నేటల్ కేర్. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది యాంటీనేటల్ కేర్ అంటారు. కానీ డెలివరీ అయిన తర్వాత అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. అదే డెలివరీ అయిన తర్వాత అన్ని కేర్స్ అటెన్షన్ బేబీకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అంటే గమనించుకుంటారు కానీ ఆమెకి ఆ ఫస్ట్ 2 వీక్స్లో ఈ బేబీతో అడ్జస్ట్ అయ్యేటప్పుడు ఆమెకి కావాల్సిన మానసిక సపోర్ట్ ప్లస్ ఫిజికల్ సపోర్ట్ కూడా ఒక్కొక్కసారి అందట్లేదు. అంటే అవగాహన అనేది తల్లికి ఉండట్లేదు, ఇంట్లో ఫ్యామిలీకి కూడా ఉండట్లేదు అనమాట. అందువల్ల ట్రాన్సిషన్ అనేది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. దాని గురించే ఇప్పుడు ఈరోజు మనం చూడబోతున్నాం. మామూలుగా మన కాన్సెప్ట్ ఏంటంటే బిడ్డ పుట్టక ముందే మనం మంచి ఈ క్వాలిటీస్ మంచి విత్తనం మనం తయారు చేసుకున్నట్టు. సో ప్రెగ్నెన్సీలో తర్వాత అదే కాన్సెప్ట్ అదే థాట్ మనకు బాగుండి బేబీతో బాండింగ్ అవుతాము. డెలివరీ అయిన తర్వాత ఆ విత్తనం వేసేస్తే జస్ట్ నీళ్లు పోసేస్తే చాలు, అది బాగా వచ్చేస్తుంది. కానీ ఆ నీళ్లు పోయడం అనేది ఎటువంటి కేర్ తీసుకోవాలి అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీనికి మనం ముఖ్యంగా దీని గురించిన అవగాహన ఉండాలి. తర్వాత మానసిక సంసిద్ధతగా కూడా మనం ఉండాలన్నమాట. ఒక మెంటల్ ప్రిపేర్డ్నెస్ అవేర్నెస్తో పాటు. సో ఇది రెండు ఉన్నప్పుడు డెలివరీ చేసుకోవడం తర్వాత బిడ్డని పెంచడం అనేది పెద్ద కష్టంగా ఏమీ ఉండదు. కానీ ఇది చాలా క్రూషియల్ టైం. ఈ ఫస్ట్ 3 years అనేది పుట్టిన తర్వాత చాలా క్రూషియల్ టైం. ఫస్ట్ డేస్ బేబీస్ నుంచి అది మనం స్టార్ట్ చేసేసుకుంటాం. అమ్మ తల్లిదండ్రులు గమనించాల్సిందంటే బేబీ ఫీడింగ్ తీసుకోవడం హ్యాపీగా తీసుకోవాలి, నిద్రపోవడం బాగా ప్రశాంతంగా నిద్రపోవాలి. ఈ 2 యాక్టివిటీ చాలా పెద్ద విషయం అనమాట. చాలా ఛాలెంజింగ్ టాస్క్స్ కూడా కొన్నిసార్లు అవుతుంది అమ్మకి. ఇది 2 బాగా జరిగినప్పుడు ఆ బిడ్డ మేల్కొని ఉండేటప్పుడు చాలా యాక్టివ్గా చాలా బాగా కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఎక్కువగా హుషారుగా ఉంటుంది. సో ఈ డే టైం స్లీప్ మనకి ఓకే, కానీ నైట్ టైం చాలాసార్లు ఏమనుకుంటారు, నైట్ టైం కూడా బేబీని కొంతమంది లేపి ఫీడింగ్ ఇస్తారు. లేదు, నైట్ మినిమం ఒక 5 hours మదర్ బేబీ ఇద్దరు అన్డిస్టర్బ్డ్గా నిద్రపోతుంటే అప్పుడు బేబీకి బాగా రెస్ట్ ఉంటుంది. సో 11కి అట్లా ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తే ఒక 4 వరకు ఇద్దరు హ్యాపీగా నిద్రపోవచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం ఏమీ రాదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బేబీ బాగా ఫీడింగ్ తీసుకుంటుంది, బాగా నిద్రపోతుంది అంటే బాగా యాక్టివ్గా మనకి ఎఫెక్టివ్గా మనకి కమ్యూనికేట్ చేస్తారు. మనం దాన్ని వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలంటే మనం వాళ్ళతో మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ పెట్టి ఫేస్ చూసి మాట్లాడడం, మా పాటలు పాడడం, నవ్వడం, తర్వాత వాళ్ళతో ఆడుకోవడం, ఇటువంటిదంతా చేసినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారంటే వాళ్ళు మూమెంట్స్తో తర్వాత ఫన్నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, వాళ్ళు కూస్ చేస్తారు, సౌండ్ చేస్తారు, ఇట్లా వాళ్ళు మనతో రెస్పాండ్ అవుతారు. తర్వాత వాళ్ళతో సెక్యూర్ అటాచ్మెంట్ అంటాం. ఒక బాండింగ్ మనకి చాలా స్ట్రాంగ్గా ఏర్పరచుకోవాలి. అట్లంటే వాళ్ళతో ఫిజికల్గా ఇమోషనల్గా 2 లెవెల్స్లో మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వాలన్నమాట. వాళ్ళకి ఫీడింగ్ స్లీప్ అది చూసుకోవాలి. తర్వాత ఈ అమ్మ బాగా గమనించాలి, అబ్జర్వెంట్గా బాగా ఉండాలి. ప్రతి మదర్కు కూడా యాంటీనేటల్గా ఎంత సపోర్ట్ ఇస్తామో పోస్ట్ నేటల్గా కూడా వాళ్ళకి అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మదర్ బేబీ అనేది ఈ పోస్ట్ నేటల్ పీరియడ్ మనకి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.